జై శ్రీరామ్. అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ టీఏ పౌండు. ఈరోజు అయోధ్యలో రాములవారి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం బుచ్చిపేట గ్రామంలో సమర్శత సేవా ఫౌండేషన్ మండల కన్వీనర్ పూడి రామారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ హనుమాన్ లక్ష్మణ సమేత సీతా శ్రీరాముల వారి విగ్రహాల ఊరేగింపు కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా జరిపించారు. మరి ఆ కార్యక్రమంలో గ్రామంలో ఉన్నటువంటి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈరోజు ఈ ఉత్సవమూర్తుల ఊరేగింపు కార్యక్రమంలో పాల్పంచుకొని ఆ రాముల వారి ఆశీస్సులు అయితే తీసుకోవడం జరిగింది. మరి అయోధ్యలో దాదాపుగా 500 సంవత్సరాల తర్వాత రాముల వారి విగ్రహ ప్రతిష్ట కారణంగా ఈరోజు ఈ కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం పాల్గొన్న అందరికీ ఉదయం టిఫిన్లు అదేవిధంగా మధ్యాహ్నం పులిహోర ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సీతారాముల వారి విగ్రహ ఊరేగింపు కార్యక్రమం ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం బుచ్చిపేట గ్రామంలో ఈరోజు అయోధ్యలో రాములవారి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా బుచ్చిపేట గ్రామంలో కన్నీబిన్ని అనే రీతిలో ఈరోజు ఉత్సవమూర్తుల ఊరేగింపు కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సమర్శత సేవా ఫౌండేషన్ మండల కన్వీనర్ అయినటువంటి పూడి రామారావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అయితే మాత్రం చాలా ఘనంగా జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి చిన్నలు పెద్దలు అందరూ కలిసి ఈరోజు ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని ఆ రాములవారి ఆశీస్సులు అయితే తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మరి గ్రామంలో ఎన్నైతే అమ్మవారి దేవాలయాలు ఉన్నాయో అలాగే దేవుడి గుళ్ళు ఉన్నాయో అన్నీ కూడా శుద్ధి చేసి మరి అమ్మవారికి పళ్ళు పసుపు కుంకాలు ఇచ్చుకొని అదేవిధంగా పూలమాల కూడా అలంకరించడం జరిగింది. ఈరోజు గ్రామం మొత్తం కూడా సుభిక్షంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి పూడి రామారావు గారి ఆధ్వర్యంలో ఈ రోజు అయితే ఈ కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి వచ్చినటువంటి మహిళలందరికీ కూడా తిలకెందుతున్నటువంటి రామారావు గారి సత్యమని కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. అలాగే పూజారి గారు పూజా కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఒకసారి చూసి మిగతా కార్యక్రమం కూడా మళ్ళీ మీ అందరికీ నేను తెలియజేస్తాను. వ్యవసాయ అభివృద్ధి సిద్ధ్యర్థం ఆరోగ్య సిద్ధ్యర్థం సకల ఐశ్వర్యాన్ని సిద్ధ్యర్థం వృత్తి ఉద్యోగాది సిద్ధ్యర్థం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అగ్రవర్ణ బాహుళ్యాది సిద్ధ్యర్థం గ్రామ సువిష్టాది సిద్ధ్యర్థం పాడే పంట పశు బాహుళ్యాది సిద్ధ్యర్థం శ్రీ అయోధ్య రామ బలరామ విగ్రహ ప్రతిష్ఠ పుణ్యకాల పుణ్య పర్వదినేన లోక కళ్యాణ సిద్ధ్యర్థం గ్రామ సువిష్టాది సిద్ధ్యర్థం శ్రీ సీతా రామ లక్ష్మణ హనుమన్ స్వామి దేవత ఉద్దేశ్య శ్రీ సీతా రామ లక్ష్మణ హనుమన్ స్వామి ప్రీత్యర్థం పురుషోక్త విధాన పూర్వక అష్టోత్తర పరిమళ పత్ర పుష్ప పూజం కరిష్యే పూజం సమర్పయామి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీరామ జయ రామ జయ
ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజలు నిర్వహించి ఈరోజు స్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపుకి అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు పంతులు గారు. అలాగే మనం పల్లకి కూడా స్క్రీన్ పైన అయితే చూసాము. ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. మరి సమరచేత సేవా ఫౌండేషన్ మండల కన్వీనర్ పూడి రామారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క ఉత్సవమూర్తుల ఊరేగింపు కార్యక్రమం అయితే మాత్రం చాలా ఘనంగా జరిగింది. అదేవిధంగా మరి గ్రామంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలు కూడా శుద్ధి చేసి అలాగే పళ్ళు కాయలు పసుపు కుంకుమలు ఇచ్చి పూలదండ అలంకరించడం కూడా జరిగింది. అది కూడా మనం స్క్రీన్ పైన చూపిస్తాను. గ్రామం మొత్తం కూడా సుభిక్షంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామంలో ఉన్న చిన్న పెద్ద కూడా తరలు వచ్చి ఈరోజు ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి పంతులు గారు విగ్రహాలన్నీ కూడా పల్లకిలోకి వెక్కిస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఆ రామనామ జపంతో గ్రామం మొత్తం కూడా దద్దరిల్లిపోయిందని చెప్పాలి. దేశవ్యాప్తంగా మరి కన్నుల పండుగగా జరుపుకునేటువంటి అతి ముఖ్యమైనటువంటి పండగ వాతావరణం అయితే మాత్రం ఈరోజు దేశవ్యాప్తంగా జరిగింది. 500 సంవత్సరాల తర్వాత రాములవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అయోధ్యలో అంగరంగ వైభవంగా జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని గ్రామాలన్నీ కూడా దేశవ్యాప్తంగా ప్రతి దేవాలయంలోని ప్రతి ఇంట్లోని కూడా పూజా కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ బుచ్చేపేట గ్రామం సుభిక్షంగా సంతోషంగా ఆనందంగా పాడి పంటతో వర్ధలాలని చెప్పేసి ఈరోజైతే ఈ బృహత్తమైనటువంటి కార్యక్రమానికి అయితే గ్రామంలో వాళ్ళందరూ కూడా పాలు పంచుకున్నారని చెప్పాలి. అందరూ కళ్ళు కాయలు ఇచ్చుకుని స్వామివారికి ప్రతి ఒక్కరు శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే నామాన్ని ఎన్నిసార్లు అన్నిసార్లు పఠించాలి. అలాగే ఇవాళ ప్రతి ఒక్కరు మీ యొక్క ఇళ్ళను శుభ్రం చేసుకుని మామిడితో అలంకరణ చేసుకుని ద్వారబంధాలు పసుపు రాసి బొట్లు పెట్టి మీ ఇంట్లో దేవుడికి దీపం పెట్టి రాముడికి మనస్ఫూర్తిగా దండం పెట్టాలి. అలాగే సంధ్యా సమయం అంటే సాయంకాలం మన దీపావళి రోజున దీపాలు ఎలా వెలిగిస్తామో అలాగే ఈ రోజు ప్రతి ఒక్కరు సాయంకాలం ప్రతి ఇంటి ముందు 5 దీపాలు వెలిగించాలి. ఎందుకంటే ఈ అయోధ్య రాముడి యొక్క విగ్రహ ప్రతిష్ఠకి చాలా మంది ఎన్నో పోరాటాలు చేసి ప్రాణత్యాగాలు చేసి ఈ అయోధ్య రాముడిని ఈ రోజు మనం ప్రతిష్టా కార్యక్రమం జరిపించుకుంటున్నాం. కాబట్టి వారి చిహ్నంగా ఈ యొక్క రాముడి యొక్క పండుగని మనం ఘనంగా పండుగలైతే సంక్రాంతి కానీ విజయదశమి కానీ ఎలా చేసుకుంటామో దానికన్నా గొప్పగా ఈ రోజు మాత్రం పండుగలాగా చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈ రోజు మాత్రం మాంసాహారాలు ఏమీ తినకుండా శుభ్రంగా శుచిగా ఉండాలి. ప్రతి ఒక్కరు గ్రామం దగ్గర మాత్రం మీ ఇంట్లో మాత్రం దీపాలు వెలిగించడం మర్చిపోవద్దు. సాయంకాలం 5 గంటలకి మన గ్రామంలో రాముడు బయలుదేరాడు, వస్తున్నాడు, గ్రామ సంచలన చేస్తాడు. ఆ రాముడికి దండం పెట్టుకుని ప్రతి ఒక్కరు శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే కీర్తనతోని రామజపం చేస్తూ రాముని ఊరేగించాల్సిందిగా కూర్చున్నాం. మా శ్రీరామ జయ రామ జయ జయ రామ మా శ్రీరామ జయ రామ జయ జయ రామ మా శ్రీరామ జయ రామ జయ జయ రామ
శ్రీరామ జయ జయ రామ శ్రీరామ జై శ్రీరామ్ 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ
హలో శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ హలో హలో శ్రీరామ జయ రామ జయ జయ రామ హలో హలో శ్రీరామ జయ రామ జయ జయ రామ నేను రెడీ అయిన తర్వాత పాట బ్యాండ్ కూడా మీరు ఆపండి బ్యాండ్ 2 నిమిషాలు బాబు కోలాటం టీం అంతా రండి ఆ గురువం రండి రెడీ ఈలోగా మేమరు దేవితల్లి గుడి దగ్గరికి వెళ్ళవలసిన దండ కొబ్బరికాయలు పట్టుకొని 10 మంది. మరి గ్రామం మొత్తం కూడా ఈ విధంగా ఊరేగి స్వామివారిని తిరుగుదల్లో ఊరేగించడం జరిగింది. మరి గ్రామంలో ఉన్నటువంటి కోలాటం బృందం వారు కూడా ఇక్కడ మనం కోలాటం ఆడుతున్నారు. అది కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. వీరితో పాటుగా మరి గ్రామంలో ఉన్న పెద్దలు కూడా మరి చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ యొక్క కోలాటం కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. మరి జనకోలాహలం చూస్తే ఏ విధంగా ఉందో మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. తెల్లవారి 7 గంటలకి ప్రారంభమైనటువంటి ఈ యొక్క గ్రామ తిరువేదిలో స్వామివారి ఊరేగింపు కార్యక్రమం మధ్యాహ్నం 11 గంటల వరకు కూడా కొనసాగింది. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ రాముల వారి ఆశీస్సులు అయితే తీసుకోవడం జరిగింది. ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం బుచ్చేపేట గ్రామంలో సమర్చేత సేవా ఫౌండేషన్ మండల కన్వీనర్ పూడి రామారావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మంచి కార్యక్రమం అయితే మాత్రం జరిగింది.
పదండి అందరూ ఒక లైన్ లో రెండో లైన్ స్టార్ట్ ఇవ్వండి. జయ రామ జయ జయ రామ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ 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 అందరూ వెంకటేశ్వరం గుడికి వెళ్ళాలి. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ నుంచి ఎత్తుంటే ఇప్పుడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ నెంబర్ గ్రూప్ యాడ్ చేస్తే నేను ఏం పెట్టినా మీకు వస్తాయి. శ్రీరామ జయ రామ జయ జయ ఆ పాట మళ్ళీ వచ్చింది అక్కడ, అది బాగా వచ్చింది. శ్రీరామ జయ రామ జయ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఆ పాట బాగా వచ్చింది. అమ్మ టీవీ టూలో వస్తుంది. అమ్మ టీవీ టూలో వస్తుంది. నేను చూపిస్తాను. శ్రీరామ జయ రామ జయ రామ శ్రీరామ జయ రామ జయ 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 జయ రామ అమ్మా నువ్వే చేయండి. శ్రీరామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ
అమ్మా అమ్మా అమ్మారే చూపిస్తాను ఇదమ్మా మరి జై శ్రీరామ్ చెప్పుకుంటారండి. జై శ్రీరామ్ చెప్పండి. అవసరం లేదండి, మనకి ఎంత పొడవగలదు అంత పొడవగలదు.
మరి సీతా శ్రీరాముల వారి దేవాలయం దగ్గర నుంచి అలాగే పేట దగ్గర ఉన్నటువంటి భూలోకమ్మ వారు, అలాగే మండలాఫీస్ దగ్గర ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఆంజనేయ స్వామి వారికి పూలమాల వేసి కొద్దిగా కొట్టి తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చి టిఫిన్లు చేస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా మనం విజువల్గా చూసుకోవచ్చు. తర్వాత మరికొంత గ్రామ దేవతలు అలాగే ఆంజనేయ స్వామిని అలాగే చివరికి రాములవారి దేవాలయం దగ్గర కూడా వెళ్ళి మరి చక్కగా ఈరోజు యొక్క ముగింపు కార్యక్రమం అయితే మాత్రం చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క కార్యక్రమానికి గ్రామంలో ఉన్నటువంటి అందరూ సహాయ సహకారాలతో మరి కార్యక్రమం జరిగింది. పూడి రామారావు గారి ఆధ్వర్యంలో నేను టిఫిన్లు చేస్తున్న దృశ్యాన్ని కూడా మనం ఈరోజు చూసుకోవచ్చు. కొండ బస్ మీరే దిగుతాం. మిస్ అవ్వరా అమ్మ టీవీ ఛానల్ రేపు ఓకే థ్యాంక్ యూ. కదమ్మా బాబా వీడియో మాత్రం ఏముంది Hallelujah.
ఓకే సాంగ్ వేసేయాలా చెప్పండి ఆపాలా వేసేయాలా ఓకే ఇప్పటి వరకు మరి ఆ సీతా శ్రీరాముల వారిని ఊరేగించి మరి చివరిగా ఆంజనేయ స్వామి గుడి దగ్గర అయితే మనం స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. మరి జనకోలాహలం ఏ విధంగా ఉందనేది కూడా అక్కడ కూడా కోలాటం ఆడుతున్న దృశ్యాన్ని విజువల్స్లో చూసుకోవచ్చు. మరి అలాగే ఈరోజు పూడి రామారావు గారు సమర్శత సేవా ఫౌండేషన్ మండల కన్వీనర్ గారి ఆధ్వర్యంలో అలాగే గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ప్రజలు యూత్ కుర్రవాళ్ళు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ సీతా శ్రీరాములు వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. మరి గ్రామం మొత్తం కూడా సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సార్. అమ్మ టీవీ ఛానల్ అక్కడ వేరే వాళ్ళు పెట్టారు. చూసారు కదండి బుచ్చిపేటలో జరిగినటువంటి కార్యక్రమం. మరి వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్.